హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, లింకింగ్ వర్బ్ ఈ మూడు వర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఫైనైట్ వర్బ్స్లో వీటి మూడింటి గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో మనం చేయబోయేది ఏంటంటే ఐడెంటిఫై చేయటం. ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బు మెయిన్ వర్బా, లింకింగ్ వర్బా, హెల్పింగ్ వర్బా అనేది మనం ఐడెంటిఫై చేయటం ఎలాగా అనేది నేర్చుకుంటాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చాలామంది కూడా మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ అని రెండు రకాల వర్బ్స్ గురించి చెప్తా ఉంటారు, లింకింగ్ వర్బ్ గురించి చెప్పరు. అయితే లింకింగ్ వర్బ్ గురించి కూడా తెలుసుకోవటం అవసరం. సో ఏదో క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ అనే కాదు, కానీ సో మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మెయిన్, లింకింగ్, హెల్పింగ్ సో ఈ వర్బ్స్ని ఎలాగ మనం ఐడెంటిఫై చేస్తాము అనేది తెలుసుకుందాం. సో మొదటగా ఒక్కొక్క మాటలో మెయిన్ వర్బ్ అంటే ఏంటి, లింకింగ్ వర్బ్ అంటే ఏంటి, అదేవిధంగా ఆక్సిలియరీ వర్బ్ అంటే ఏంటి, వన్ వర్డ్లో మనం చూస్తాం. సో మొదటిది వచ్చేసి మెయిన్ వర్బ్. దీన్నే ప్రిన్సిపల్ వర్బ్ ఆర్ లెక్సికల్ వర్బ్ అని కూడా అంటారు. ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ అంటే ఇదే ముఖ్యమైన వర్బ్. మనం ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్ను కూడా ప్రిన్సిపాల్ అని అంటాం, కానీ ఇది ప్రిన్సిపల్ కాదు, ప్రిన్సిపాల్. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత లెక్సికల్. సో ఈ వర్బ్స్కే ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ లింకింగ్ వర్బ్స్కి, ఆక్సిలియరీ వర్బ్స్కి వాటికి పర్టికులర్గా ఇది మీనింగ్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయలేం, కానీ వీటికి మీనింగ్ అనేది ఉంటుంది. సో దట్స్ వై లెక్సికల్ వర్బ్ అని కూడా అంటారు. ఓకేనా, మనం డిక్షనరీలో ఉండేవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్బ్సే అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూస్తే మెయిన్ వర్బ్ ఆర్ ప్రిన్సిపల్ వర్బ్ ఆర్ లెక్సికల్ వర్బ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్ షోస్ ది యాక్షన్. యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక సెంటెన్స్లో యాక్షన్ని. ఓకేనా, తర్వాత లింకింగ్ వర్బ్ ఆర్ కోప్యులా. సో లింకింగ్ వర్బ్ ఆర్ కోప్యులా అని అంటే గమనించాలి, పేరులోనే ఉంది లింక్ అని. ఇట్ లింక్స్ ద సబ్జెక్ట్ టు ద సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో లింక్ చేసేదాన్నే లింకింగ్ వర్బ్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టు దాన్ని ఎవరితో లింక్ చేసేది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నట్లుగా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే అది నౌన్ కానీ అదేవిధంగా యాడ్జెక్టివ్ కానీ అయి ఉంటుంది. సో ఇంకొంచెం డీటెయిల్గా మనం ఎగ్జాంపుల్తో సహా నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక్క పదంలో ఒక్క మాటలో చెప్పండి లింకింగ్ వర్బ్ అంటే ఏంటి అని అంటే ఇది సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో లింక్ చేసేది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆక్సిలియరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్, పేరులోనే ఉంది హెల్ప్. ఇట్ ఈజ్ యూజ్డ్ టుగెదర్ విత్ ద మెయిన్ వర్బ్ ఆఫ్ ఏ సెంటెన్స్. చూడండి, ఆక్సిలియరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా సింగిల్గా రాదు. అది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ యూజ్డ్ టుగెదర్, ఇది కలిసే వస్తుంది. ఎవరితో కలిసి వస్తుంది అని అంటే మెయిన్ వర్బ్తో కలిసి వస్తుంది. ఆక్సిలియరీ వర్బ్ ఉంది అని అంటే మెయిన్ వర్బ్ ఉంటేనే అది ఆక్సిలియరీ వర్బ్, తోక లాంటిది అనమాట. ఓకేనా, సో మెయిన్ వర్బ్ ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క. ఏమున్నట్టు ఏది మనం ఇది ఆక్సిలియరీ వర్బ్ అని మనం చెప్పామనంటే ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఉందన్నట్టే లెక్క. ఓకేనా, ఎగ్జాంపుల్స్తో వీటిని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి, హీ ప్లేస్ క్రికెట్. సో హీ ప్లేస్ క్రికెట్ మొదటిది. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వర్బ్స్ మూడు రకాలు ఉన్నాయి కదా. సో వాటిని మొదటి దాన్ని ఏమన్నా మెయిన్ వర్బ్ అని అంటే ఎంవి అని అనుకుందాం. ఓకేనా, లింకింగ్ వర్బ్ అని అంటే ఎల్వి అని అనుకుందాం. ఓకేనా, ఆక్సిలియరీ వర్బ్ అంటే అది హెల్పింగ్ వర్బ్ కదా, దాన్ని హెచ్వి అని అనుకుందాం. ఓకేనా, ఇందులో హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేసేది తేలిక. ఎట్లా అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది అని అంటే ఏం వర్బ్ కూడా ఉన్నట్టే లెక్క, మెయిన్ వర్బ్ కూడా ఉన్నట్టే లెక్క. అవును కదా. సో మెయిన్ వర్బ్ అని అంటే జనరల్గా ఇది సింగిల్గా వస్తుంది, దీనికి ఇంకొకళ్ళ అవసరం అనేది ఉండదు. ఓకేనా, ఇది ఒక యాక్షన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే హీ ప్లేస్ క్రికెట్లో ప్లేస్ అనేది ఏమవుతుంది అని అంటే మెయిన్ వర్బ్ అవుతుంది. అవునా, ఎందుకంటే ఇది యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది ముఖ్యంగా.
ఓకేనా, ఇది సింగిల్గా ఉండి కూడా ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవ్వగలుగుతుంది. రెండవ ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మనం 2 వర్బులు చూస్తాం. ప్లే అనే యాక్షన్ వర్బ్, ఇంగ్ ఫామ్ అయితే దానికి యాడ్ అయ్యి ఉంది. అదేవిధంగా ఈజ్. సో ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది అని అంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే మెయిన్ వర్బ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మెయిన్ వర్బ్ ఉంటే ఇంకా మనం చెప్పేయచ్చు దాని ముందున్నది హెల్పింగ్ వర్బ్ అని. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం హెల్ప్ చేస్తుంది అని అంటే ఒకవేళ ఈ సెంటెన్స్లో నాట్ చేర్చాలనుకోండి, మనం ఈ సెంటెన్స్లో నాట్ చేర్చాలని అనుకోండి, మనము నాట్ అనేది ఈ మెయిన్ వర్బ్కి చేర్చాం. ఎవరికి చేరుస్తామని అంటే ఈ హెల్పింగ్ వర్బ్కే చేరుస్తాం. అప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఏమవుతుంది, హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ వర్బ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత మూడోది హీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటో చూద్దాం. ఈజ్ ఉంది, ఓకే. ఈజ్ పక్కన ఏమన్నా మెయిన్ వర్బ్ ఉందా, లేదు. ఈజ్ పక్కన మెయిన్ వర్బ్ లేదు అని అంటే ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు. హెల్పింగ్ వర్బ్ కాదు అని అంటే మరి లింకింగ్ వర్బా మెయిన్ వర్బా మనం చూస్తాం. ఓకేనా, సో మెయిన్ వర్బ్ అవ్వాలి అని అంటే లింకింగ్ వర్బ్ అవ్వాలి అని అంటే గుర్తుపెట్టుకున్నాం కదా. సో మెయిన్ వర్బ్ అంటే ఒక యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, లింకింగ్ వర్బ్ అని అంటే ఏం చేస్తుంది, సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో అది లింక్ చేస్తుంది. సో ఫస్ట్ అసలు ఇది హెల్పింగ్ వర్బ్ కాదని తెలిసిపోయింది. లింకింగ్ వర్బ్ అవునో కాదో చూద్దాం. లింకింగ్ వర్బ్ అవ్వాలనంటే సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో లింక్ చేయాలి. అలా లింక్ చేయటం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే చిన్న ట్రిక్ ఏంటంటే సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి, క్రికెట్ ప్లేయర్, అంతేనా. సో సెన్స్ ఉంది కదా, హీ, ఎవరు హీ, హీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అంటే హీ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ ప్లేయర్. సో ఇక్కడ ఒక సెన్స్ క్లియర్గా ఉంది మనకి. సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో మనం ఈక్వల్ చేస్తే సెన్స్ ఉంది అని అంటే ఇది లింకింగ్ వర్బ్ అని, అంతే కదా. హీ, ఎవరు హీ, క్రికెట్ ప్లేయర్. సబ్జెక్టు గురించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎవరితడు, క్రికెట్ ప్లేయర్. అతను ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ ప్లేయర్ అనుకోవచ్చు. సో కాబట్టి ఈజ్ అనేది ఏమవుతుంది ఇక్కడ లింకింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, లింకింగ్ వర్బ్ కూడా ఏం చేస్తుంది అని అంటే నెగటివ్ సెంటెన్స్లో నాట్ని లింకింగ్ వర్బ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత హీ క్యాన్ ప్లే. సో ప్లే అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, కెన్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో నాట్ అని చేర్చాల్సి వస్తే ఎవరికి యాడ్ చేస్తాం, కెన్కి చేరుస్తాం, హీ కెన్ నాట్ అని వస్తుంది. షీ లుక్స్ బ్యూటిఫుల్, ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, షీ లుక్స్ బ్యూటిఫుల్ అని. ఓకేనా, షీ లుక్స్ బ్యూటిఫుల్ ఈ సెంటెన్స్ను ఒకసారి మీరు చూసినట్లయితే ఆమె చూస్తుంది. ఈ లుక్స్ అనేది ఒకవేళ యాక్షన్ వర్బ్ అయితే ఏమి చూస్తుందామా, ఏమి చూస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాల. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే చూసినమ్మటే ఇది పలానా అని మనం డిసైడ్ చేయకూడదు. సో షీ లుక్స్ అని అంటే ఆమె చూస్తుంది, దెర్ ఈజ్ అన్ యాక్షన్ అని అనుకుంటే దేన్ని చూస్తుంది, దేన్ని చూస్తుందని అంటే ఏమి ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఇది ఏమి ఇండికేట్ చేస్తుందనంటే షీ బ్యూటిఫుల్ అంటే మనం ఇలా చెప్పొచ్చు కదా, ఈ పైన చూడండి, షీ ఈజ్ ఈక్వల్ టు బ్యూటిఫుల్. సో ఇది అప్లై అవుతుంది కదా. సో షీ ఆమె అందగత్తె, ఓకేనా, షీ బ్యూటిఫుల్. ఇక్కడ యాక్షన్ ఏం లేదు. ఈ లుక్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే షీ అనే సబ్జెక్ట్ని బ్యూటిఫుల్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో లింక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్, లుక్స్ అనేది ఏంటి అని అంటే లింకింగ్ వర్బ్. ఈ లుక్స్ అనే దాన్ని మనం మెయిన్ వర్బ్ అని అనుకునేదానికి లేదు. ఎందుకనంటే ఇక్కడ యాక్షన్ ఏం లేదు, ఆమె చూడట్లేదు, ఆమె ఏం చూడట్లేదు, ఆమె చూడటానికి అందంగా ఉంది అనేది అర్థం. షీ లుక్స్ బ్యూటిఫుల్ అంటే ఆమె అందాన్ని చూస్తుందని కాదు, ఆమె చూడటానికి అందంగా ఉంది. ఇక్కడ ఆమె ఏం చేయటంలా, ఆమె యాక్షన్ ఏమీ కూడా
లేదు. సో చూడండి ఇలాంటి లుక్స్, సీమ్స్, అపియర్స్. సో మనం ఆల్రెడీ లింకింగ్ వర్బ్ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ షీ లుక్స్ బ్యూటిఫుల్ అని లుక్స్ కింద అండర్లైన్ ఇచ్చి ఏ వర్బ్ అని అన్నారంటే మనం మెయిన్ వర్బ్ అని రాసామంటే మనం తప్పు చేసినట్టే లెక్క. సో ఇక్కడ లుక్స్ అనేది ఏంటి? లింకింగ్ వర్బ్. ఎందుకనంటే ఇక్కడ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్తో ఇది లింక్ చేస్తుంది కాబట్టి. ఇది అర్థమైందనంటే మనకి ఇంకా లింకింగ్ వర్బ్కి, హెల్పింగ్ వర్బ్కి, మెయిన్ వర్బ్కి ఉన్నటువంటి తేడా క్లియర్ అయిపోయినట్టే లెక్క. ఆ తర్వాత ఈ హ్యావ్కి సంబంధించి కూడా ఇది కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. సో ఐ హ్యావ్ ఏ కార్ అని అంటున్నాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని అంటున్నాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని అంటే ఇక్కడ సింపుల్గా చెప్పేయచ్చు. కంప్లీట్ అనేటటువంటి మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి హ్యావ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ నాట్ చేర్చాలని అనుకోండి, మనం ఏం చేస్తాం? హెల్పింగ్ వర్బ్కే నాట్ చేర్చాలి కాబట్టి ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంతేనా? అయితే పై సెంటెన్స్ను ఒకసారి మీరు చూస్తే ఐ హ్యావ్ ఏ కార్, ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్, ఇక్కడ కాదు. ఇక్కడ ఎందుకు కాదు అని అంటే పక్కన మెయిన్ వర్బ్ లేదుగా. హ్యావ్ పక్కన మెయిన్ వర్బ్ లేదు కాబట్టి హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు. ఓకే, ఒకవేళ లింకింగ్ వర్బ్ అవునా కాదా చూద్దామా. లింకింగ్ వర్బ్ అవునా కాదంటే ఇక్కడ ఏమవ్వాలా? సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవ్వాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు కార్. ఏమన్నా సెన్స్ ఉందా? ఐ కార్ ఎట్ అవుద్ది? కానే కాదు. ఐ ఈజ్ ఈక్వల్ టు కారు కాదు. ఇక్కడ సబ్జెక్టు, ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కాదు. సబ్జెక్ట్కి సంబంధించి అంటే సబ్జెక్ట్ని ఈక్వల్ చేసేది కాదు. ఓకేనా? ఒకవేళ ఐఎమ్ ఏ టీచర్ అట్లా ఏమైనా ఉందనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు టీచర్. ఐ ఎవరు? టీచర్. ఇక్కడ ఐ ఎవరు? కార్ అంటామా? అనం. ఐ అనే వ్యక్తి కార్ని కలిగి ఉన్నాడు అని అర్థం. సో కాబట్టి ఇది హెల్పింగ్ వర్బు కాదు, లింకింగ్ వర్బు కాదు. ఇది ఏం వర్బు? మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్ అనేది ఇంకో రకంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయొచ్చు అని అంటే ఐ హ్యావ్ ఏ కార్ అనే దాన్ని నెగిటివ్లో చెప్పండి, ఏమవుతుంది? ఐ హ్యావ్ ఏ కార్ అని అంటే మనం ఏం చెప్తామంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అంటాం. అంతేనా? ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అంటాం. సో మరి ఇక్కడ డోంట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ హ్యావ్ని నెగిటివ్లో చెప్పమంటే హ్యావ్ నాట్ అంటున్నా, ఆక్సిలరీ వర్బ్ కాబట్టి. మరి ఇక్కడ డోంట్ ఎందుకు తీసుకొచ్చామనంటే ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి మెయిన్ వర్బ్కి ఎప్పుడు కూడా నాట్ రాదు. ఎవరికి వస్తుంది నాట్? మనకి ఆక్సిలరీ వర్బ్కి వస్తుంది. కాబట్టి అక్కడ డోంట్ అనే దాన్ని తీసుకొని వచ్చినప్పుడైనా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలన్నా ఐ హ్యావ్ ఏ కార్ అంటే హ్యావ్ అండ్ టై అని రాయకూడదు. ఐ హ్యావ్ ఏ కార్ అంటే అప్పుడు మనం ఏం రాయాలా? సో ఇక్కడ మనం ఇది మెయిన్ వర్బ్ లాగా తీసుకోవాలి. మెయిన్ వర్బ్ లాగా తీసుకుంటే అక్కడిక్కడ ఏముంటుంది? డూ ఉన్నట్టు లెక్క. సో అప్పుడు ఏమవుతుంది? ట్యాగ్ ఏమవుతుంది? డోంట్ ఐ అవుతుంది అనమాట. తర్వాత షీ హ్యాజ్ ఏ బిగ్ బిల్డింగ్. ఇక్కడ కూడా అంతే. షీ ఈజ్ ఈక్వల్ టు బిగ్ బిల్డింగ్ కాదు కాబట్టి లింకింగ్ వర్బ్ కాదు. హ్యాజ్ పక్కన మెయిన్ వర్బ్ లేదు అంటే ఆక్సిలరీ వర్బ్ కాదు కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేదే మెయిన్ వర్బ్ అని అనుకోవాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. సో ఇక్కడ చూడండి రైనింగ్ అనేది మెయిన్ వర్బ్. సో రైనింగ్ అనేది మెయిన్ వర్బ్ అన్నప్పుడు హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్ హ్యాజ్ ప్లస్ బీన్, ఈ ఫ్రేజే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హ్యాస్ బీన్ రైనింగ్, ఎందుకంటే రైనింగ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి. హీ హ్యాస్ బీన్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూసినట్లయితే హ్యాస్ బీన్ పక్కన మెయిన్ వర్బ్ లేదు. సో మెయిన్ వర్బ్ లేదు అని అంటే హెల్పింగ్ వర్బ్ కాదు. మరి ఇది ఇప్పుడు ఏమవుతుంది అని అంటే హీ ప్రాబ్లమా? అతను ఒక ప్రాబ్లంగా ఉన్నాడు మాకు. సో అతనే ఒక ప్రాబ్లం. ఇక్కడ హీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రాబ్లం అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి హ్యాస్ బీన్ అనేది ఇక్కడ ఏమవుతుంది అని అంటే లింకింగ్ వర్బ్ అవుతుంది. ఎందుకు లింకింగ్ వర్బ్ అయిందంటే ఇక్కడ హీ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రాబ్లం అని చెప్పి మనం క్లియర్గా మనం ఈక్వల్ అయిపోయింది, అతనే ప్రాబ్లం. సో ఇక్కడ హ్యాస్ బీన్ అనేది అది లింకింగ్ వర్బ్. ఆ తర్వాత నీడ్, డేర్, ఈ చూద్దాం. ఈ ఆల్రెడీ మనం ఆక్సిలరీ వర్బ్స్లో చెప్పాం. సో ఇప్పుడు ఇంకొంచెం నీట్గా మనం అర్థం చేసుకోవచ్చు. యూ నీడ్ గో దేర్. సో యూ నీడ్ గో దేర్లో నీడ్ అనేది హెల్పింగ్ అవుతుంది ఫ్రెండ్స్. నీడ్ అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్. గో అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది మెయిన్ వర్బ్. సో ఇది మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలని అనుకోండి, ఎట్లా రాస్తామనంటే మనం హెల్పింగ్ వర్బ్నే తీసుకొని నీడింట్.
సో నీడింట్ యూ అని రాయొచ్చు మనం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఒకసారి చూద్దాం. యూ నీడ్ టు గో దేర్ అంటున్నాం. సో టు తర్వాత వర్బు ఎప్పుడు రాదు. టు తర్వాత వచ్చేదాన్ని మనం వర్బు అన్నాం. సో నిజానికి ఇది ఏంటి అని అంటే టు తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ టు. సో ఇక్కడ గో అనేది వర్బు కాదు. నాన్ ఫైనైట్ వర్బ్స్లో దాని గురించి చూస్తాం, టు ఇన్ఫినిటివ్స్లో. సో ఇక్కడ గో అనేది వర్బు కాదు. ఇంకా గో అనేది వర్బు కాదన్నప్పుడు నీడ్ అనేదే వర్బ్ అవుతుంది. ఒకే ఒక వర్బ్ అవుతుంది. ఒకే ఒక వర్బ్ అంటే అది ఏ వర్బు? మెయిన్ వర్బ్ అవుతుంది. చూడండి ఎంత డిఫరెన్స్. ఇక్కడ నీడ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకు అని అంటే ఇక్కడ గో అనేది వర్బు కాబట్టి, ఇక్కడ గోకు ముందు టు పెట్టాం కాబట్టి గో అనేది ఇక్కడ వర్బు కాదు. ఓకేనా? ఇప్పుడు యూ నీడ్ టు గో దేర్ అని అన్నాం అనుకోండి, ఇది మెయిన్ వర్బ్ కదా. సో మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు మనం డూ, డస్, డిడ్ వాడాలి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం ఏం వాడతాం? డోంట్ యూ. సో డోంట్ రాసాం మెయిన్ వర్బ్ కాబట్టి. అవునా? ఇక్కడ చూడండి, యూ నీడ్ గో దేర్ని నెగటివ్లో మారిస్తే యూ నీడ్ నాట్ గో దేర్. నీడ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి నాట్ని దీనికి చేర్చాం. ఇక్కడ యూ నీడ్ టు గో దేర్లో నీడ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి మనం దీన్ని తీసుకొని రావాల్సి వచ్చింది, డూ నాట్ తీసుకొని రావాల్సి వచ్చింది. దీనికి నీడ్కి ఎందుకు నాట్ చేర్చలేదు అని అంటే నీడ్ అనేది మెయిన్ వర్బ్. ఎప్పుడైనా మెయిన్ వర్బ్కి నాట్ అనేది చేర్చకూడదు. అదేవిధంగా యూ డేర్ టాక్, యూ డేర్ టాక్. సో టాక్ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. డేర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అదే ఇక్కడికి వచ్చామనుకోండి, టాక్కు ముందు ఏమొచ్చింది? సో టు వచ్చేసింది, ప్రపోజిషన్ వచ్చింది. సో కాబట్టి అప్పుడు టాక్ అనేది వర్బు కాదు. సో టాక్ అనేది వర్బు కానప్పుడు ఒకే ఒక్క సెంటెన్స్లో ఈ ఒకే ఒక వర్బ్ ఉంది కాబట్టి ఈ ఒకే ఒక వర్బ్ ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. సో డేర్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. అందుకే చూడండి, యూ డేర్ టాక్ టు మీలో ఈ డేర్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి డేర్ నాట్ వచ్చింది నెగటివ్లో. అదే యూ డేర్ టు టాక్ టు మీలో సో డేర్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి నెగిటివ్లో రాయాల్సి వస్తే డూ నాట్ అనేది యాడ్ చేయటం జరిగింది. సో అదండి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇందులో పెద్ద బ్రహ్మాండమైనది అయితే ఏమీ కూడా లేదు. సో లింకింగ్ వర్బ్ అనే దాన్ని జనరల్గా అసలు మనం వినము, దాని గురించి పట్టించుకోము. సో దానివల్ల ప్రస్తుతం ఒకవేళ సరిపోద్దేమో, కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో ప్రతి దాని గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటేనే మనకి యూజ్ అవుతుంది. కాబట్టి అందుకోసం ఈ లింకింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, అదేవిధంగా మెయిన్ వర్బ్, వీటి మూడిటి గురించి డిఫరెన్స్ ఏంటో చెప్పాం. సో అర్థం అయింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏ విషయం నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా మన ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.